యేసుక్రీస్తు జీవితంలో ఆయన సిలువ వేయబడినప్పుడు మరియు పునరుత్థానం చేయబడినప్పుడు జెరూసలేం ప్రధాన పాత్ర పోషించింది. తన పరిచర్యలో ఆయన పాలస్తీనా అంతటా ప్రయాణించారు మరియు ఆయన పరిచర్యలో ఎక్కువ భాగం గలిలీ సముద్రం చుట్టూ ఉంది. ఇప్పుడు మనం కపెర్నౌముకు వెళ్దాం. మత్తయి 11వ అధ్యాయం 23వ వచనం. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళము వరకు దిగపోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. యేసు కాలంలో కపెర్నౌం ఒక శక్తివంతమైన మరియు ముఖ్యమైన పట్టణం. గలిలయలో ఆయన పరిచర్యకు ప్రధాన స్థానముగా ఉన్నది. దాని వ్యూహాత్మక స్థానం, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మరియు ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలు దీనిని యేసు మరియు ఆయన ప్రారంభ అనుచరులకు అనువైన స్థావరంగా మార్చాయి. పట్టణం యొక్క పురావస్తు అవశేషాలు దాని చారిత్రక మరియు బైబిలు ప్రాముఖ్యతపై విలువైన సంగతులను అందిస్తూనే ఉన్నాయి. యేసు కాలంలోకి వెళ్దాం. రెండు వేల సంవత్సరాల క్రితం సందడిగా ఉండే కపెర్నహూం పట్టణంలో ఒక పక్షవాతం ఉన్న వ్యక్తి మంచం మీద పడుకున్నాడు. అతని చుట్టూ ఆందోళన చెందుతున్న స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఉన్నారు. నిరాడంబరమైన ఇంట్లో పరిపూర్ణ స్వస్థత కొరకు ఆశతో ఎదురుచూస్తున్నాడు. 4 దృఢ నిశ్చయిత కలిగిన వ్యక్తులు పక్షవాత రోగిని అతని మంచం మీద కపెర్నహూం యొక్క ఇరుకైన వీధుల గుండా తీసుకువెళ్లారు. అడ్డంకులు ఉన్నప్పటికీ నమ్మకాన్ని కోల్పోలేదు. ఆశ్చర్యకరునిపై వారి విశ్వాసం యేసువున ఇంటి వైపు నడిపించింది. ఇంటి బయట ప్రజలు గుంపుగా ఉండుటతో లోనికి దారి ఇబ్బందిగా అనిపించింది. కిక్కిరిసిన ఇంటి లోపల యేసు ఆసక్తితో చూస్తున్న వారి మధ్య నిలబడి ఉన్నాడు. ఆయన బోధించడం ప్రారంభించినప్పుడు అతని ఉనికి గదిని నిరీక్షణతో నింపాయి. ఆయన మాటలు అక్కడున్న వారి హృదయాలలో ముద్రించబడుతున్నాయి. నిరీక్షణతో నిండిన పక్షవాత రోగి తన స్నేహితులను ఏ విధంగానైనా యేసు దగ్గరికి తీసుకువెళ్లమని కోరాడు. నిశ్చయించుకున్న 4 వ్యక్తులు తమ స్నేహితుడిని యేసు ముందు తీసుకురావాలని నిశ్చయించుకుని పైకప్పుపైకి ఎక్కారు. పైకప్పుకు చేరిన తరువాత 4 మనుష్యులు పైకప్పును మెల్లగా విప్పి మంచము పట్టునంత ఎడము చేసి పక్షవాత రోగి యొక్క మంచాన్ని క్రింద ఉన్న గదిలోకి దించారు. యేసు వారి విశ్వాసాన్ని చూచి మొదట ఆ మనిషి పాపాలను క్షమించాడు. అక్కడ కూర్చున్న కొందరు శాస్త్రులు తమ హృదయాలలో దేవుడు తప్ప పాపాలను ఎవరు క్షమించగలరు అని తర్కించుకోవడం మొదలు పెట్టారు. యేసు వారిని గద్దించి, పక్షవాతముతో ఉన్న వ్యక్తిని చూచి నీ పరుపు ఎత్తుకుని నడవమని అతనికి ఆజ్ఞాపించెను. విశ్వాసముతో ఆ మనుష్యుడు లేచి తన పరుపును తీసుకుని నడవసాగెను. ఆయనను చూస్తున్న జనం యేసుక్రీస్తు చేసిన అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పక్షవాత రోగి అనేక సంవత్సరాలుగా బాధపడినప్పటికీ యేసు ఆజ్ఞాపించినట్లుగా నడవగలిగినందుకు చాలా సంతోషించాడు. ఈ అద్భుత పరివర్తనకు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు.
ఈ అద్భుతం ఈ రోజుకు కూడా భూమిపై మనుష్య కుమారునికి పాపాలను క్షమించే శక్తి ఉన్నదని తెలియచేస్తున్నది.